హలో ఆల్, వెల్కమ్ టు సీఎస్కే వ్లాగ్స్. ఇవాళ మన ఛానల్లో మహాగణపతి టెంపుల్ గ్లిమ్సెస్ చూపించేస్తాను రండి. ఆ టెంపుల్కి వెళ్ళామంటే చాలా ప్రశాంతంగా అనిపించింది అండ్ ఎన్విరాన్మెంట్ కూడా చాలా బాగుంది. టెంపుల్ని చూస్తే అచ్చం ఇండియాలో చూసిన ఫీలింగ్ వచ్చిందనమాట. అక్కడ గణపతి స్టాచ్యూ, వెంకటేశ్వర స్వామి, ఇంకా శివుడు, ఇంకా సత్యనారాయణ స్వామి, కాశీ విశాలాక్షి అమ్మవారు, వల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామి, అయ్యప్ప స్వామి, ఇంకా రామ్ లక్ష్మణ్ జానకి హనుమాన్వి, ఇంకా అందరు దేవుళ్ళు ఉన్నారు. ఆల్మోస్ట్ మీనాక్షి అమ్మవారు, ఇంకా అమ్మవారు ఉత్సవ విగ్రహాలు, వల్లి దేవసేన సమేత ఉత్సవ విగ్రహాలు, నటరాజస్వామి, శివగామి సుందరీదేవి విగ్రహ ఉండే చోటు అండ్ ఇంకా మన కళ్యాణోత్సవ విగ్రహాలు ఇట్లా అన్నీ పెట్టి ఉన్నారనమాట. ఇంకా ఈ టెంపుల్ కన్స్ట్రక్షన్లో కూడా ఉంది. మనం కావాలంటే డొనేషన్స్ కూడా ఇవ్వచ్చు. ఇంకా పెద్దగా చేయాలనుకుంటున్నారు అండ్ బ్రిక్ కూడా డొనేట్ చేయొచ్చు. ఇక్కడ బ్రిక్ డొనేషన్కి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ గణపతి పూజ వస్తుంది కదా, సో దానికి కూడా ప్రిపరేషన్స్ జరుగుతున్నాయి అన్నమాట. మన గణేష్ చతుర్థికి మనం కావాలంటే వాలంటీర్స్గా కూడా చేయొచ్చు. ఇంకా అట్లా చాలా ఈవెంట్స్ జరుగుతున్నాయి అన్నమాట. ఇంక ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం కూడా పెట్టారు. అట్లా గుడి అంతా చాలా పెద్దగా అయితే ఉందన్నమాట. సత్యనారాయణ స్వామిని, ఇంకా మన గురువుల ఫోటోలు, అదే గురువుల స్కల్ప్చర్స్ అట్లా అన్నీ పెట్టారనమాట. చాలా విశాలంగా చాలా పెద్దగా ఉంది గుడి అయితే మాత్రం. అండ్ ఇది ఒక మారికప సిటీలో కౌంటీలో ఉంది. సో అందరికీ ఫీజిబుల్ ప్లేస్ అనుకుంటున్నాను. ఇంకా టెంపుల్ పార్ట్లో అయితే కన్స్ట్రక్షన్ కూడా జరుగుతుంది. మనం డొనేట్ చేసిన బ్రిక్స్ అయితే చూడండి, అక్కడ వాల్కి బ్రిక్స్ ఉన్నాయి కదా, అవే అన్నమాట. దాని మీద నేమ్స్ కూడా రాసుకోవచ్చు. ఇంకా రావి చెట్టు కింద ఇవి విగ్రహాలు కూడా ఉన్నాయి. పూజలు చేసుకునే వాళ్ళు చేసుకోవచ్చు అనమాట. కార్ పూజ అన్నీ ఉన్నాయి. అన్నదానం కూడా జరిగింది. వ్లాగ్ నచ్చితే లైక్